దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చల్లి చాలా ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సహోదరులారా, నేను అందరికీ ఈరోజు చెప్పిపోయే వాక్యం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం నుండి ఇక్కడ 9 వచనాల వరకు దేవుడు చక్కటి మాట మాట్లాడుతున్నారు. ఇది చాలా ఉపయోగకరమైన వాక్యం. అర్థం వేసుకొని వారికి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుతావు బేట, చదువు. మరియు ఇర్మియా చెరసాల ప్రకారములో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండోసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ముట్టదిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని ఇండ్లనియు యూదరాజుల నగరను శిథిలమైన పోయిన కదా. వాటిని గురించి ఇజ్రాయేలు దేవుడవు యెహోవా సెలవిచ్చిన ఏమనగా, కల్దీయులతో యుద్ధం చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడైన నా మహాకోపము చేత హతులై తన కళేబరములతో కల్దీయులకు సంతృష్టి కలుగచేయి. వారు వచ్చుచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా